ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా గతంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన పథకాల కంటే కూడా రెట్టింపిస్తానని చెప్పని మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మోసపు వాగ్దానాలు చేసి కత్తినెక్కాడు. కత్తినెక్కిన కాడి నుంచి ఖజానా ఖాళీ ఉందని చెప్పని లక్షల కోట్లు అప్పు చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లకి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని రకాల మెడికల్ కాలేజీలు కావచ్చు, కోర్టులు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఎన్నో రకంగా అభివృద్ధి చేసి 3 లక్షల కోట్లు 5 ఏళ్ళకి అప్పు చేస్తే ఈ 2 ఏళ్లకే 3,50,000 కోట్లు అప్పు చేసి ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనపడకుండా ప్రజలకి పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు మన ప్రముఖ వ్యాపార కూడలో ఉన్నాం. వీళ్ళందరూ కూడా గతంలో చంద్రబాబుకి మద్దతు తగ్గిన వారే. చంద్రబాబు వస్తే వ్యాపారాలు బాగుంటాయని చెప్పి అనుకున్నారు. కానీ ఈరోజు జిఎస్టీ పడిపోయిందంటే వ్యాపారాలు ఎంత దెబ్బతిన్నాయి. ఈరోజు వ్యాపారస్తులు కూడా అందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఏదైతే జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల అమలు ఆ రోజు సక్రమంగా చేయబట్టి అది వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలకు కావచ్చు, బట్టల కొట్లు కావచ్చు, చిల్లర కొట్లు కావచ్చు, ఫ్యాన్సీ కొట్లు కావచ్చు, మాకు వ్యాపారాలు బాగా రొటేషన్ అయినాయి. ఈరోజు చంద్రబాబు దళితుల వల్ల చంద్రబాబు పాదం పెట్టిన తర్వాత వ్యాపారస్తులందరూ కూడా విలవిల్లాడే పరిస్థితి. ఈరోజు విలవిల్లాడే పరిస్థితి. వ్యాపారస్తులు వ్యాపారాలు లేవు, కార్మికులకి పని లేదు, ఎవ్వరికి కూడా ఏమీ లేకుండా దిక్కుమాల పరిపాలన చేస్తూ వాళ్ళకున్న మీడియా కూడా ఏదో చేసేసాయని చెప్పని అది తెచ్చాను ఇది తెచ్చాయని చెప్పని అబద్ధాలు చెప్పడమే తప్ప రాష్ట్ర ప్రజలకి ఎక్కడ కూడా మేలు చేసే పరిస్థితి లేదు. అందుకనే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు కాకముందు పూర్తి చేసుకుని 2 ఏళ్ళు కాకముందే వేలాది మంది జనం బయటకు వచ్చి ఈరోజు చంద్రబాబు నిరసన తెలుపుతారంటే వాళ్ళ పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కూడా ప్రభుత్వం అంతా కూడా వెన్నుపోటుకొని మోసాలతో జరుగుతుంది కాబట్టి ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కూడా ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసే వరకు కూడా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల నిలబడి పోరాటం చేస్తామని చెప్పని అన్ని విధాలు కూడా ప్రజలు తోడుకుంటామని చెప్పని ఏదైతే జగనన్న మెడికల్ కాలేజీలు పెట్టాడో అవన్నీ కూడా గవర్నమెంట్ నెరవేర్చాలని చెప్పని అన్ని కోర్టులు పూర్తి చేయాలని చెప్పని ప్రతి ఒక్కటి జగనన్న చేసినవన్నీ కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వాన్ని గుర్తొచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని మీ ద్వారా నేను తెలియపడుతున్నాను.